మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రపంచంలో టెక్ కంపెనీల్లో టాప్ కంపెనీలు ఏమిటి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్ ఇలాంటి కంపెనీలు గుర్తొస్తుంటాయి. అయితే ఉద్యోగుల్ని తొలగిస్తున్న కంపెనీలు ఏవి అంటే ఈ మూడు కంపెనీలే పోటీ పడుతున్నాయి. గత ఏడాది మైక్రోసాఫ్ట్ దాదాపు 15,000 మంది పైగా తొలగిస్తే లేటెస్ట్గా 4,800 మందిని తొలగించింది. అయితే టెక్ కంపెనీలో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న వాళ్ళ పరిస్థితి కంట్రోల్ జెడ్ లాగా లేదు. తిరిగి వేరే కంపెనీలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ఇది ఇప్పుడు టెక్ కంపెనీల్లో ఉద్యోగుల పరిస్థితి. టెక్ కంపెనీల్లో ఏం జరుగుతోంది అనే అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి ఐటీ అండ్ ఎంటర్ప్రిన్యూర్స్ ఫోరం ఫౌండర్ శ్రీధర్ మెరుగ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మనం గతంలో కూడా ఒరాకిల్లో లే ఆఫ్స్ సందర్భంగా మనం మాట్లాడాం. అయితే ఉద్యోగులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి తొలగించినప్పుడు ఎటువంటి ఇండికేషన్స్ వాళ్ళకి వస్తుంటాయి, ఇవన్నీ కూడా మీరు చాలా విలువైన సూచనలు చెప్పారు. ఐటీ ఉద్యోగులకి చాలా ఉపయోగపడింది. మనకి కామెంట్స్ కూడా చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మళ్ళీ 1,000 మందిని తొలగించింది. అసలు ఏం జరుగుతుంది ఐటీలో? సార్, విండోస్కి సేఫర్ మోడ్ ఉన్నట్టు ఎంప్లాయీస్కి ఈరోజు సేఫర్ మోడ్ లేదు. వాళ్ళకి ఏంటంటే జాబ్ లాస్ అయిపోతుంది. ఎందుకంటే మనం రీసెంట్గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కూడా మళ్ళీ 5,000 మంది 4,800 మంది తీసేసింది. ఈవెన్ ఎక్స్బాక్స్ అనే గేమింగ్ ప్లాట్ఫామ్ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్లో ఆల్మోస్ట్ అందరినీ తొలగించింది. ప్లస్ ఈవెన్ దాని వైస్ ప్రెసిడెంట్ కెవిన్ అనే అతని వ్యక్తిని కూడా 38 ఏళ్ళ సర్వీసు మైక్రోసాఫ్ట్కి అతను అంకితం చేశాడు. ఆయన పరిస్థితి చూస్తే ఎట్లా అంటే ఇంకా లింక్డ్ఇన్లో ఒక విషాదకరమైన పోస్ట్ పెట్టాడు. అంటే మైక్రోసాఫ్ట్ ఏంటి సార్ అంటే అసలు ఎంప్లాయీస్కు కంట్రోలెస్ డైలీ రెజ్యూమ్ సేవ్ చేసుకోవాలి తప్ప ఇంకా సేఫర్ ఆప్షన్స్ లేవు. ఎందుకంటే మనకు ముఖ్యంగా చూసినట్టయితే ఒరాకిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నారు ఒకరికొకరు. అసలు ఎవరు ఇప్పుడు ఒరాకిల్ టాప్లో ఉంటే సెకండ్ పొజిషన్లో అమెజాన్ వచ్చింది, థర్డ్ పొజిషన్లో మైక్రోసాఫ్ట్ ఉంది. ఇంకా మేబీ మారొచ్చు కూడా. మనకి 26లో మనం మిడిల్లో ఉన్నాము, మేబీ మారొచ్చు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఒరాకిల్ లే ఆఫ్స్ కూడా మళ్ళీ సెప్టెంబర్లో ఉన్నాయి మనకు. అంటే వీళ్ళు ఒకరినొకరి పోటీ పడి తీసేస్తున్నారు. ఎంప్లాయీస్కి సేఫ్టీ లేదు సార్ ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏంటంటే కూడా చాలా వాటికి కూడా ఏంటంటే ఎంప్లాయీస్కి అర్థమైపోయింది ఏంటంటే ఎప్పుడొకటి ఐటీ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఏమనంటే ఐటీ ఎప్పుడు ట్రెడిషన్ కాదు, ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఎవరైతే ఇన్నోవేటివ్గా ఐటీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో, లేకుంటే కోడింగ్ రాస్తారో, డెఫినెట్గా ఆటోమేషన్ చేస్తారో వాళ్ళకే లైఫ్ ఉంటుంది సార్. లేదు నేను ఇంకా పాత పద్ధతిలో నేను అదే చేస్తా అంటే ఐటీలో కెరియర్ లేదు, మీరు మర్చిపోండి. అంటే ఇది మొత్తం ఏఐ ఎఫెక్టా ఇప్పుడు? ఎందుకంటే మనుషులు కూడా అవసరం లేదు అనే పరిస్థితి వచ్చేస్తుంది కదా. ఏఐ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉండే అవకాశం ఉంది? డెఫినెట్గా సార్, ఎందుకంటే ఏఐ ఇంపాక్ట్ చాలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు 2025 కూడా వాళ్ళు ఏఐ రీస్ట్రక్చర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ పైన మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, లేకుంటే ఏఐ టూల్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. నిజంగా కూడా డేటా సెంటర్స్ వల్ల కొంత లాస్ కూడా ఉన్నప్పుడు, ఎందుకంటే చాలా వాటర్ యూసేజ్ సార్ ఎక్కువ. ఏదంటే ఒక టాప్ ఎండ్ డేటా సెంటర్కు 1.3 gallons వాటర్ అవసరం ఉంటుంది. పొల్యూషన్ కూడా ఉంటుంది. తప్పితే వీళ్ళు ఏంటంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మోర్ ఎంప్లాయీస్ మంచి కంపెనీ లాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే లెస్ ఎంప్లాయీస్ మోర్ ఏఐ. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఈవెన్ సార్ మైక్రోసాఫ్ట్ కూడా ఏంటంటే యాక్చువల్గా ఏం నష్టాలు లేదు సార్. 2025లో వాళ్ళకు $100 బిలియన్ ప్రాఫిట్స్లో ఉన్నారు వాళ్ళు. ఈవెన్ ఎవ్రీ కంపెనీ, అమెజాన్ ఇన్ ప్రాఫిట్స్, ఒరాకిల్ ఈజ్ ఇన్ ప్రాఫిట్స్, బట్ స్టిల్ ఎంప్లాయీ రీస్ట్రక్చరింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అంటే వాళ్ళకి కంపెనీలకి హార్ట్ అనేది ఉండదు కదా, ఎమోషన్స్ ఏ ఉండవు సార్. ఎందుకంటే ఇప్పుడు 37 ఏళ్ళ కెవిన్ మొత్తం తన లైఫ్ అంతా కూడా అక్కడ ధారాదత్తం చేసినాడు మైక్రోసాఫ్ట్లో. ఆయన కూడా ఎమోషనల్గా పోస్ట్ పెట్టుకున్నాడు. ఎందుకంటే 38 ఏళ్ళ సర్వీస్ సార్, ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు. అయినప్పుడు వాళ్ళకి కంపెనీస్కు ఎమోషన్స్ ఉండవు సార్. దే ఆర్ లైక్ రోబోట్స్, దే ఆర్ లైక్ ఏఐ. ఓకే. అంటే జనరల్గా గతంలో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీస్ బెస్ట్ ఎంప్లాయర్గా గుర్తింపు పొందడానికి బాగా మంచి ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకపోతే జాబ్ సెక్యూరిటీ కావచ్చు, వీటి గురించి పోటీ పడేవి గూగుల్ తోటి మనం మొదలెడితే. అయితే ఇప్పుడు బెస్ట్ ఎంప్లాయర్గా ఉండాలి అనేది ఈ కంపెనీలకు ఏం లేదంటారా? లేదు సార్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ప్రాఫిట్స్ ముఖ్యం సార్. ఇన్వెస్టర్స్ ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తే వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి. కానీ వాళ్ళకి ఎలాంటి హ్యూమన్ ఎమోషన్స్ లేవు. చాలామంది ఎంప్లాయీస్ని కూడా అసలు అనివార్య కారణాలు అనుకోకుండా వాళ్ళని తీసేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా వేస్తుంటే నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి నేను ఫోన్ చేశాను. మైక్రోసాఫ్ట్ అంటే జనరల్ మామ అంటాను అతను. నేను ఏమైంది మామ అంటే, నేను మైక్రోసాఫ్ట్ క్లౌడ్లో చేస్తున్నాను, నన్ను మైక్రోసాఫ్ట్ క్లౌడ్లో కలిపిందన్నాడు. ఇంకా చూడండి సార్ ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఎందుకంటే పాపం మైక్రోసాఫ్ట్ క్లౌడ్లో అతను ఆల్మోస్ట్ ఒక 15-16 years నుంచి చేస్తున్నాడు, నన్ను ఇలా క్లౌడ్లో కలిపిందని చెప్పేశాడు. అంటే ఎట్లా సార్ ఏంటంటే ఇంకా నిజంగా అంటే బాధాకరము.
ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఈ పెద్ద సివిరెన్స్ ప్యాకేజ్ కూడా పెద్దగా ఏం లేదు, వీళ్ళు ఇచ్చేది కూడా ఏం లేదు, అంత ట్యాక్సబుల్ అంటున్నారు, సగం ట్యాక్స్కే పోతుంది, సడన్గా తీసేస్తున్నారు. ప్లస్ ఇంకోటి సార్, అంటే ఏఐ అని బూచిగా చూపుతున్నారు తప్ప ఏఐ వల్ల కూడా చాలా నష్టాలు వస్తున్నాయి సార్. మరి రీసెంట్గా చూసినట్టే చాలా ప్రాజెక్టులు కూడా ఏలో ఫెయిల్ అయినవి ఉన్నాయి, మళ్ళీ రీఆర్గ్ చేసుకొని రీస్ట్రక్చర్ చేస్తున్నారు. కొన్ని కంపెనీ సీఈఓలు డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా చెబుతున్నారు ఏఐ అంత పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అనేది కూడా కొంతమంది చెబుతున్నారు కదా. అవును సార్, చాలా వరకు అవుట్పుట్ సరిగ్గా లేదు అవుట్పుట్ సరిగ్గా లేదు, చాలా ప్రాజెక్ట్స్ కూడా ఏఐ వల్ల ఫెయిల్ అవుతున్నాయి. మళ్ళీ ఏంటంటే కొన్ని ఏదో రీసెంట్గా బెంగళూరులో కంపెనీ కూడా తీసేసినారు, వాళ్ళు తీసేస్తే మళ్ళీ వాళ్ళ పాత ఎంప్లాయీస్ అందరిని కూడా బ్యాక్ పిలుస్తున్నారు, రండి మీరు వచ్చి మళ్ళీ రీజాయిన్ కండి, మళ్ళీ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా. ఎందుకంటే ఏఐలో కూడా అనుకున్నంత రిజల్ట్స్ రావట్లేదు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏఐ ప్రభావం అనేది తాత్కాలికమా, కొంతకాలం తర్వాత కొంత నార్మల్సీ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఏఐకి సంబంధించి చూస్తాం మనం, మనిషి చేసేది ఏఐ చేసేది చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. డెఫినెట్గా మళ్ళీ నార్మల్సీ వచ్చే పరిస్థితి ఏదైనా ఉందా? నార్మల్గా రాకపోయినా ఏంటంటే సార్, యాక్చువల్గా ఈ రోజు ఏంటంటే స్పీడప్ పెరిగింది, ఏఐ వల్ల ఏంటంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయి, కానీ ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కూడా మనకు ముఖ్యమే అక్కడ. కానీ కంపెనీస్ ఏమనుకుంటున్నాయంటే మనకు ఇంక ఎంప్లాయీస్ పని లేదని చెప్పి తీసేసి ఓన్లీ ఏఐ పైన ఆధారపడడం వల్ల వాళ్ళకు ప్రాజెక్ట్ సక్సెస్ కాలేకపోతున్నాయి, ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతున్నాయి. మనం రీసెంట్గా మాట్లాడుకున్నప్పుడు ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ కూడా మళ్ళీ వాళ్ళ పాత ఎంప్లాయీస్నే మళ్ళీ రీజాయిన్ కమ్మని వాళ్ళకి ఆఫర్ లెటర్ పంపించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుందండి ఏ మనకు అవసరమే, కానీ ఎంప్లాయీస్ అవసరం కూడా చాలా ఉంది. ఓకే, మనం ఒక టైంలో మంచి ఐటీ బూము ఉన్న టైంలో మనం చూస్తే ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవడం కాదు, ఎంప్లాయే 4-5 ఆఫర్స్ తోటి వీళ్ళు ఎంప్లాయర్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడేమో లే ఆఫ్స్ మనం చూస్తాం. అయితే ఈ టాప్ కంపెనీల్లో కావచ్చు, ఏదో ఒక ఐటీ కంపెనీలో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మళ్ళీ కంట్రోల్ జెడ్ లాగా పరిస్థితి ఉండదా? మళ్ళీ నార్మల్సీకి వచ్చే పరిస్థితి ఉండదా? ఒకసారి లే ఆఫ్ అయ్యి ఉద్యోగం పోగొట్టుకుంటే వేరే కంపెనీలు వేరే చోట మళ్ళీ రెజ్యూమే పంపిస్తూ ఉంటే ఆ కంపెనీలు ఎట్లా చూస్తూ ఉంటాయి? అంటే నాకు ఒక రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ చెప్పాడు సార్. యాక్చువల్గా ఒరాకిల్లో చాలామందికి కూడా ఒరాకిల్ ఎవరైతే రీసెంట్గా ఏప్రిల్లో టెర్మినేట్ కావడం వాళ్ళకి కూడా ఆఫర్స్ రావట్లేదు, చాలా రిక్రూటింగ్ ఏజెన్సీ కూడా బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాయి. ఎందుకు సార్ అంటే చాలా కంపెనీస్ కూడా ఏం థింక్ చేస్తాయంటే దీన్ని రీఆర్గ్ లాగా థింక్ చేయవు. వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదని, లేకుంటే ఇంకో రకంగా అని చేసి ఆఫర్స్ రావట్లేదని చాలా మంది ఉద్యోగులు కూడా నా ముందు చెప్పుకున్నారు సార్ వాళ్ళు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, అమెజాన్ జనరల్గా ఏంటంటే బయటకు వచ్చినప్పుడు ఒక వీళ్ళందరికీ ఈ కంపెనీలో తీసేసారా అంటే ఇప్పుడు వచ్చే రెజ్యూమ్స్ మళ్ళీ అవే వస్తాయి మనకు అన్ని ఇక్కడ. కాబట్టి జనరల్గా ఏంటంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది, కానీ నిజంగా కూడా ఏంటంటే అది తప్పు సార్. ఎందుకంటే చాలామందికి కూడా పర్ఫార్మెన్స్ ఉన్నా లేకున్నా తీసేసిన వ్యక్తులు చాలా ఉన్నారు. అంటే తొలగించినప్పుడు ఏ కారణాలు చెబుతూ ఉంటాయి? పర్ఫార్మెన్సా, లేకపోతే మేము ఏఐకి అప్గ్రేడ్ అవుతున్నాము, లేకపోతే ఆటోమేషన్కి వెళ్తున్నాం మేము అందుకు తగ్గిస్తున్నాయని చెబుతారా, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అనేది ఒక స్కెచ్ లాంటిది ఏదైనా ఉంటుందా మెల్లమెల్లగా వాళ్ళని తొలగించే? సార్ యాక్చువల్లీ ఇంతకుముందు ఎట్లా ఉండేది ప్రాసెస్ అంటే ఏదన్నా ఒక ఎంప్లాయీని తీయాలంటే ఒక పర్ఫార్మెన్స్ ఇన్ ప్రోగ్రెస్ అని ఒక ప్రోగ్రామ్లో పెట్టేవాళ్ళు, అతనికి ఒక 3 months 6 months టైం ఇచ్చేవాళ్ళు, నువ్వు ఇంప్రూవ్ చేసుకో, తర్వాత అప్పటికి కుదరకుంటే ఇంకా నీకు నోటీస్ పీరియడ్ ఇస్తామని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు అట్లా కాదు సార్. యాక్చువల్గా ఒక 1-2 months 2 months నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒక టీంలో ఇప్పుడు ఒక 10 మందిని తీసేయాలనుకోండి, ఒక 20 members లిస్ట్ తీసుకుంటారు వాళ్ళ హైయర్ మేనేజ్మెంట్. తీసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ముందే ఏంటంటే తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళు చెప్పరు. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ ఎవరి ఇంపాక్ట్ అయితే లేదో, ఎవరి వాళ్ళ ఇంపాక్ట్ లేదో వాళ్ళందరినీ తీసేస్తారు సార్. ఓకే, మీరు గతంలో ఒరాకిల్ మిమ్మల్ని తొలగించినప్పుడు మీరు ఒరాకిల్ మీద చాలా పోరాడారు. అవును సార్. అంటే వాళ్ళకి రైట్స్ లాంటివి ఏమి ఉండవు కదా సార్? యాక్చువల్గా ఎంప్లాయీస్కి రైట్స్, ఎందుకంటే నేను లేబర్ కమిషన్ దగ్గర చాలా సార్లు మాట్లాడాను సార్, లేబర్ కమిషన్ దగ్గర. ఎందుకంటే ఇవన్నీ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఫార్మ్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్ కింద వస్తున్నాయి. చాలా లేబర్ లాస్ వీళ్ళకు డైల్యూట్ అయినాయి ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఐటీ కంపెనీస్ భయపడలేదు నిజంగా కూడా. అంటే వీళ్ళను ప్యూర్ లేబర్ కమిషనర్ రూల్స్ పట్టుకొస్తే మాత్రం నిజంగా వీళ్ళు వణుకుతారు సార్ వీళ్ళు యాక్చువల్గా ఐటీ కంపెనీస్. ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా ముందుకు రావట్లేదు. అంటే ఇప్పుడు లేబర్ కమిషనర్లో చూసినట్టయితే ఒరాకిల్ ఇండియాలో ఒక 15,000 మంది వరకు తీసేసింది. గట్టిగా 2-3 కేసులు కూడా ఒరాకిల్ పైన లేవు, లేబర్ కమిషన్లో కానీ కోర్టులో కానీ. అంటే చాలామంది ఎంప్లాయీస్ కూడా ఏంటంటే మళ్ళీ మన ఫ్యూచర్ పాడైపోతుందా, మన కెరియర్ పాడైపోతుందా అని భయపడుతున్నారు తప్ప ముందుకు వస్తలేరు. చాలామంది కూడా ఫోర్స్ రిజిగ్నేషన్ చేపిస్తున్నారు సార్. వీళ్ళందరూ కూడా ఎవరు ప్రాపర్గా రిజిగ్నేషన్ చేయరు సార్ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఒక జూమ్ కాల్లో ఒక 6 AM ఈమెయిల్ పెడతారు, పెట్టి ఏమంటారు అంటే ఓకే మీకు రిజిగ్నేషన్ చేస్తేనే మీకు ఈ సివిరెన్స్ వస్తుంది, సివిరెన్స్ ప్యాకేజ్ వస్తుంది, లేకుంటే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తామని కొంత భయభ్రాంతులకు గురి చేస్తారు వీళ్ళు. హెచ్ఆర్ వ్యవస్థ ఈ ముఖ్యంగా దొంగల వ్యవస్థ సార్ ఇక్కడ ఏ కంపెనీలో అయినా. ఓకే, అంటే ఇప్పుడు ఈ లే ఆఫ్లు తోటి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తొలగించేటప్పుడు ఎటువంటి సిగ్నల్స్
అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా చాలా మందికి, ఎందుకంటే ప్రతి పెద్ద పెద్ద టాప్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీసే తొలగిస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న కంపెనీల పరిస్థితి, అందులో చేసే ఉద్యోగులు చాలా బిక్కుమంటూ ఉన్న పరిస్థితి. జనరల్గా మీరు చెప్పండి మీ అనుభవంతో, ఎందుకంటే మీకు చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఉద్యోగాలు పోయిన వాళ్ళు కూడా, ఎందుకంటే మీరు ఒక ఫోరం పెట్టేసి దాన్ని రన్ చేస్తున్నారు కాబట్టి జనరల్గా ఎటువంటి సిగ్నల్స్ ఆ హెచ్ఆర్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు తొలగించినప్పుడు? సార్ ఇప్పుడు ఈ మధ్యలో జరిగే అన్ని కూడా మాస్ లేఆఫ్స్ సార్ యాక్చువల్గా. అంటే ఇంతకుముందు ఎట్లా లేఆఫ్స్ ఉండేదంటే ఒక 1000 మందో 2000 మందో 3000 మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు తీస్తే మినిమం 5000కి తక్కువ క్వాంటిటీ ఎవరు తీయట్లేదు. వీళ్ళు ఏం పాలసీ లాగా పెట్టుకుని పాలసీ లాగా పెట్టుకుని సార్ ఈ క్వార్టర్లో ఇంతమందిని తీసేయాలి నేను, ఏ కంపెనీ అయినా, ఈవెన్ మైక్రోసాఫ్ట్ అయినా ప్రాఫిట్స్ ఎంత పెంచుకోవాలి. కాబట్టి ఈ క్వార్టర్కి ఎవ్రీ క్వార్టర్ వీళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు సార్. ఈ క్వార్టర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్లో ఎవరిని తొలగించాలని కూడా ఈ క్వార్టర్లో లిస్ట్ రెడీ అయిపోతుంది సార్. యాక్చువల్గా జనరల్గా ఎట్లా ఉంటుందంటే అప్రైజల్స్ రావు సార్. యాక్చువల్గా అప్రైజల్స్ రావు, ఇంకా వర్క్ పెద్దగా చెప్పరు. మనకు అర్థమైపోతుంది, అంటే కొంచెం డీప్ థింక్ చేసినట్టయితే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అప్రైజల్స్ రావట్లేదు, తర్వాత ఇండైరెక్ట్ కొంతమంది తెలిసిన మేనేజర్స్ ఉండేదంటే ఇంకా ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, ప్రాజెక్ట్ అయిపోతుందని ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తారు. ఇవన్నీ మనం గమనించుకున్నట్టయితే డెఫినెట్గా మనకు అర్థమైపోతుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మీరు బయట ట్రై చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకోవడం బెటర్ సార్. ఇంకా లే ఆఫ్లో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు జాబు ఇలా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నారు అని తెలిసిన వెంటనే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ రోజు ఎప్పుడు ఏ లే ఆఫ్ ఉంటుందో తెలియట్లేదు. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటుగా డైలీ కంట్రోల్ వేసి మీరు విండోస్లో ప్రెస్ చేసుకోండి, మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసుకోండి, మీ రెజ్యూమ్ సేవ్ చేసుకోండి, లింక్డ్ఇన్లో మీరు పోస్ట్ చేసుకోండి, లేకుంటే నౌకరీలో మిగతా వెబ్సైట్లో జాబ్ పోర్టల్స్లో మీరు పోస్ట్ చేసుకుంటుండండి, ట్రై చేయండి. ఎందుకంటే మీకు అంతగా ప్రెషర్ ఉండదు. ఎందుకంటే ఒకసారి పోయిందంటే ఇంకా మీకు మీ అకౌంట్స్ బ్లాక్ అవుతాయి, మీ ఈమెయిల్ బ్లాక్ అవుతుంది, మీ చాట్ బ్లాక్ అవుతుంది, మొత్తం అన్ని బ్లాక్ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే మీకు ఇవన్నీ ముందే తప్పించుకోవడానికి ఏంటంటే ఇప్పుడు కంపెనీ, ఎందుకంటే ప్రతి కంపెనీ రీసెంట్ కూడా మనకి ఇంటర్లో చూసినట్టు కూడా ఒక 24,000 మంది ఇస్తారు. అంటే మనకి ఏ కంపెనీ ఎప్పుడు వస్తుందో ప్రతి కంపెనీ తీసేయాల్సిన పరిస్థితి ఈ రోజు మనకు ఏర్పడే అవకాశం వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డేటా సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా ఏ ఇన్వెస్ట్మెంట్లో వైపు వెళ్తున్నారు కాబట్టి అన్ని కంపెనీలు కూడా అందరినీ తీసేస్తున్నాయి. నేను ఎప్పుడైతే మనకు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఒక మాట అన్నారని చెప్పాను ఇంతకుముందు, ఎప్పుడు కూడా ట్రెడిషనల్ పద్ధతిలో మీరు చేస్తుంటే ఇంకా దాన్ని మర్చిపోండి ఆ జాబ్ను. మీరు ఎప్పుడైతే ఇన్నోవేషన్ వైపు మీరు వెళ్తున్నారో మీ జాబ్ సేఫ్టీగా ఉంటుంది. మీరు ఇన్నోవేషన్ వైపు వెళ్ళనంత కాలం మీరు జాబ్ కోసం పాకులాడాల్సిందే. అంటే ఏ లెవెల్ వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు చెప్తుంది ఏంటంటే ఎప్పటికప్పుడు రెజ్యూమేని రెడీ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు వివిధ జాబ్ పోర్టల్స్కి అనేది. అంటే ఫ్రెషర్స్కి అవసరం ఉంటుందా, లేకపోతే మిడ్ లెవెల్లో ఉంటుందా, సీనియర్ పొజిషన్లో ఉంటుందా? ఏ పొజిషన్ వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాలి? ఒక కంపెనీలో సపోజ్ ఒక 3 years అయింది ఆ కంపెనీలో జాయిన్ అయ్యి, లేకపోతే 5 years నుంచి చేస్తున్నారు, లేకపోతే 10 years నుంచి చేస్తున్నారు. సీనియారిటీ పెరిగి అక్కడ ఎక్స్పీరియన్స్ పెరిగిన వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలా? 1 year క్రితం జాయిన్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే దీనికి ఎవరు అతిథులు కారు సార్. ఎందుకంటే నేను ఒరాకిల్లో చూసినప్పుడు ఒక ఫ్రెషర్ను ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీశారు, ఒక మిడ్ లెవెల్ వాళ్ళని తీశారు, ఒక సీనియర్ లెవెల్ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళని తీశారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కూడా 38 years సర్వీస్ కెవిన్ కూడా తీశారు మైక్రోసాఫ్ట్లో. అతను మొత్తం ఎక్స్బాక్స్కు వైస్ ప్రెసిడెంట్. కాబట్టి దీనికి ఎవరు అతిథులు కాదు సార్, అందరూ దీనికి సమానలే. ఈవెన్ సిఇఓస్ కూడా ఫైర్ చేసే కెపాసిటీ కార్పొరేట్లో ఉంది సార్. మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూసాము. ఈవెన్ సిఇఓ సార్, ఎవరైనా సార్, ఈవెన్ సిఇఓ ఫౌండర్ అందరూ కూడా ఈ లే ఆఫ్కు బాధితులే సార్. ఓకే, అంటే ఏఐ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏఐ నిజంగా ఇంజనీర్లని తొలగిస్తోందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, లేకపోతే ఈ పని చేసే విధానాన్ని మారుస్తోందంటారా? లేదు సార్, పనిచేసే విధానం మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా జాబ్స్ మనకు డిలీట్ అయిపోతున్నాయి సార్ ఈరోజు. ఎందుకంటే ఒకప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈరోజు డేటా అనలిస్ట్గా మారిపోయింది. తర్వాత చాలా జాబ్స్ కూడా ఉండట్లేదు. ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఇంతకుముందు గంటలు కూర్చొని చేసేవాళ్ళు, ఒక పోస్టర్ చేయాలంటే 1 hour చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక 1 minute కూడా చేస్తున్నారు సార్, 1 second కూడా వస్తుంది అవుట్పుట్. కాబట్టి ఇలాంటి జాబ్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఆటోమేషన్ స్కిల్స్ పెంచుకోండి, క్లౌడ్ స్కిల్స్ పెంచుకోండి, లేదా క్వాంటమ్ టెక్నాలజీ వైపు మారండి. తప్పితే నేను ఇంకా పాత పద్ధతిలో ట్రెడిషనల్ వేలో పద్ధతిని వెళ్తానంటే ఐటీ జాబ్ మీకు సేఫ్ కాదు. అంటే ఇప్పుడు కోడింగ్ తెలిస్తే పూర్తిగా అందులో పూర్తి ఎక్స్పర్టైజ్ ఉంటే సరిపోతుందంటారా, లేకపోతే కొత్తగా ఏ స్కిల్స్ ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి వాళ్ళు? సార్ ఎక్కువ ఇప్పుడు కోడింగ్ పెద్దగా రాసే కంపెనీస్ కూడా ఏం లేవు సార్. ఎందుకంటే అందరూ ఇప్పుడు క్లౌడ్ స్కిల్స్ కానీ, లేకుంటే ఏఐ స్కిల్స్ కానీ, మనం చూసాం మిషన్ లెర్నింగ్, పైథాన్, ఇలాంటి అడ్వాన్స్ స్కిల్స్ సార్. ఈ రోజు ఇది ఉండొచ్చు, మళ్ళీ రేపు ఇంకోటి మారొచ్చు. తప్పితే మీరు టెక్నాలజీకి అనుగుణంగా మీరు మార్చుకోండి. ఓకే, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే చాలామంది మన దగ్గర బెంగళూరులో కూడా పనిచేస్తుంటారు, బెంగళూరులో కావచ్చు, వీటి మీద ఎంత ప్రభావం ఉంది? ఈ లే ఆఫ్స్ ఈ ప్రభావం ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఉద్యోగాలు పోతున్న వాళ్ళలో హైదరాబాద్, బెంగళూరు ఈ ప్రాంతాల వాళ్ళు ఎంతమంది ఉంటారు?
ఉంటారు సార్. ఇప్పుడు ఇంతవరకు నాకు తెలిసి ఒక హైదరాబాద్ కొంత 1,00,000 మందికి పైగా జాబ్స్ అంటే అన్ని చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు అన్ని కలిపి కూడా అంటే ఈ మధ్య కాలంలో ఏడాదిలోనా? ఈ ఏడాదిలో సార్ 1,00,000 మంది పైగా కూడా నిరుద్యోగులు అయినారు. ఈవెన్ బెంగళూరు కూడా అదే పరిస్థితి సార్. కాబట్టి ఏంటంటే అంటే మెయిన్గా ఏంటంటే ఇంపాక్ట్ అనేది మాత్రం హైదరాబాద్, బెంగళూరు చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెకీస్ ఇక్కడ నుంచి ఉన్నారు కాబట్టి. ఈ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు ఫైనాన్షియల్గా ఏ విధంగా డబ్బును సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి? డెఫినెట్గా సార్. ఎప్పుడు కానీ మీ ఈఎంఐ 40% మించకూడదు సార్. నన్ను అడిగితే ఇంకా తక్కువ ఉంటే బాగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా జాబ్స్ కోల్పోయి ఈఎంఐ కట్టలేక, కార్ లోన్ కట్టలేక, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టలేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా మీ జాబ్స్కు ఒక 6 months బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి. మీరు బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నట్టయితే మీకు, ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా సివిరెన్స్ ప్యాకేజ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వీళ్ళదంటే కనీసం అట్లీస్ట్ ఒక 5 years ఉంటే 5 months 6 months శాలరీస్ వస్తాయి వాళ్ళకు. కానీ చాలా కంపెనీస్ కూడా ఒక 1 month 90 days శాలరీస్ కూడా పొమ్మంటున్నారు. కాబట్టి ఏంటంటే మీకు ఎప్పుడు ఒక 6 months బ్యాకప్ పెట్టుకొని మీరు దానికి అనుగుణంగా ఉన్నట్టయితే ఈఎంఐలు ఎక్కువ తీసుకొని అనవసరమైన అంటే అనవసరంగా ముందుకు పోకుండా మీరు ఏంటంటే మీరు కొంచెం ఒక 6 నెలల నుంచి 7 నెలలు బ్యాకప్ పెట్టుకొని ఈఎంఐస్ 40% దాటకుండా ఉన్నట్టయితే మీకు కొంచెం సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం పైన వెంబడే మళ్ళీ మీకు లోన్స్ రావు, మీకు ఈఎంఐస్ పెరిగిపోతాయి. ఈఎంఐస్ని ఎవరు ఆపరు. ఒక 3 months కట్టకుండా తప్పకుండా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు నోటీసులు జారీ చేస్తారు. కరెక్ట్. ఓకే. శ్రీధర్ గారు, ఇప్పుడు మామూలుగా ఒక కంపెనీలో మనం రెజ్యూమే పంపించినప్పుడు వాళ్ళ పాత ఏ కంపెనీల్లో చేశారని చూస్తుంటారు. మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, డెలాయిట్ కావచ్చు, ఇలాంటి ప్రొఫైల్లో అది ఉంటే వాళ్ళ గతంలో చేసినట్టుంటే ఏ కంపెనీ అయినా తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు అంత పెద్ద కంపెనీల్లో చేసిన వాళ్ళు, లే ఆఫ్స్లో వాళ్ళు నష్టపోతున్న వాళ్ళు, ఉద్యోగాలు పోతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మళ్ళీ ఎంఎన్సీ గురించే వెయిట్ చేయాలా, లేకపోతే స్టార్టప్ లాంటి వాటిలో ఏదైనా అవకాశం వస్తే అందులోకి వెళ్ళొచ్చా? వెళ్ళాలి సార్. డెఫినెట్గా స్టార్టప్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దమ్. ఎందుకంటే స్టార్టప్లో కొంచెం శాలరీ తక్కువ ఉండొచ్చు, కానీ కెరియర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు అంటే ఎంఎన్సీలు ఎక్కువ తీస్తున్నాయి వచ్చి ఎంఎన్సీలు పెద్దగా రిక్రూట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. మనం రీసెంట్గా ఒరాకిల్ తీసుకున్నట్టయితే చాలా మంది ఐఐటిఎన్స్ కూడా ఆఫర్స్ ఇచ్చి మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకుంది. ఓకే. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇంక వీళ్ళందరూ కూడా ఎనీ చిన్న కంపెనీ, స్టార్టప్ కంపెనీ, ఎనీ స్మాల్ బిజినెస్ ఆ స్మాల్ స్టార్టప్ ఈజ్ వెరీ గుడ్ సార్ యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు ఉద్యోగాల నుంచి వీళ్ళని తొలగించినప్పుడు, లే ఆఫ్స్లో ఉన్నప్పుడు ఎటువంటి, ఇందాక మనం ఎటువంటి సిగ్నల్స్ పంపిస్తారు, ఎటువంటి హరాస్మెంట్ ఉంటుంది, ఏ విధంగా వాళ్ళని కార్నర్ చేస్తుంటారు ఎంప్లాయీస్ని, వాళ్ళ సాధక బాధకాలు ఏంటి? ఎందుకంటే మీ దగ్గర చాలా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎంప్లాయీస్? సార్ యాక్చువల్గా ఇదంతా ఒక రాజకీయ వ్యవస్థలాగా జరుగుతుంది సార్. ఎందుకంటే ఇందులో పర్ఫార్మెన్స్ చూడరు. ఇప్పుడు సపోజ్ నేనే ఒక మేనేజర్ సార్, నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉంచుకుంటాను, నాకు ఎవరైతే అనుకూలంగా ఉండరో వాళ్ళందరి లిస్టు లే ఆఫ్ లిస్టుకి పంపిస్తాను. నిజమా? అది నిజం సార్. అది అంటే నా విషయంలో జరిగింది అదే. ఎందుకంటే ఇప్పుడు నేను ఐఎమ్ ఎక్స్పర్ట్, బట్ నాకెందుకు మరి నన్ను ఎందుకు ముందు పంపించారంటే వాళ్ళ మాట, నేను అన్ని మాటలు విన్నాను కదా వాళ్ళని. ఎందుకంటే నేను నాకు టైమింగ్స్ అడుగుతాను, నేను ప్రాపర్ టైమింగ్ చేస్తాను అడుగుతాను. కాబట్టి ఇదొక విషయంగా జరుగుతుంది. ఎందుకంటే దీనిలో చాలామంది ఏమనుకుంటారంటే ఇతని పర్ఫార్మెన్స్ బాగాలేదు, అది బాగాలేదు అనుకుంటారు. కానీ ఇదన్నీ ఏది కాదు సార్. చాలా మందిని కూడా మంచి పర్ఫార్మెన్స్ను వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు పోటీగా ఉంటారనుకుంటారు రేపు, అట్లాంటి వాళ్ళని పంపించిన దాఖలాలు ఒరాకిల్లో ఉంటాయి, మైక్రోసాఫ్ట్లో ఉంటాయి, అమెజాన్లో ఉంటాయి సార్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి ఏం సార్ అంటే హెచ్ఆర్ కూడా ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడో పర్సనల్గా పిలిచి 1-to-1 మీటింగ్స్ జాయిన్ కమ్మంటారు. ఎలాంటివి జరుగుతుంటాయి చెప్పండి. ఎలాంటి జరుగుతాయంటే మామూలు ఎట్లా ఉంటుంది సార్ అంటే డైరెక్ట్ ఏం చెప్పరు. ఎలా ఉంటే మీకు జూమ్ లింక్ వస్తుంది, లేకుంటే మైక్రోసాఫ్ట్ అయితే మైక్రోసాఫ్ట్ టీమ్స్ లింక్ వస్తుంది, జాయిన్ కమ్మంటారు. నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, నువ్వు కొంచెం పర్ఫార్మెన్స్ బాగాలేదని నాకు రివ్యూస్ వచ్చినాయి అని ఈ రకం కొంచెం భయపడే ధోరణిలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి తెలుసు మన పర్ఫార్మెన్స్ బాగుంది, ఏదో జరుగుతుంది. అంటే ఈ లిస్ట్ అంతా అక్కడికి వెళ్ళింది సార్. లిస్ట్ అంతా హెచ్ఆర్ దగ్గర ఉంది. ఓకే. 10 మంది లిస్ట్ ఇప్పుడు ఎవరైతే మేనేజర్ పంపించారో అతని దగ్గర ఉంది. కొంత మెంటల్గా ప్రిపేర్ చేస్తారా, లేకపోతే ఓవర్ నైట్ చెప్పేస్తారా? అంటే కొన్ని కంపెనీస్ మెంటల్గా ప్రిపేర్ చేస్తారు సార్. కొంతమంది కూడా ఓవర్ నైట్ తెలియదు వాళ్ళకు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసినట్టయితే లాస్ట్ టైం ఒరాకిల్లో జరిగినప్పుడు అతను ఏదో ఒకరితో మంచి హాలిడేలో ఉన్నాడట. పొద్దున ఈమెయిల్ చూసుకుంటే 6 o'clock అవుట్. అసలు అంటే కొంతమంది మాత్రం ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తారు. కొన్ని కంపెనీస్ ఇలా చేస్తారు, కానీ చేయాలని రూల్ ఏం లేదు సార్. ఎందుకంటే ఎప్పుడు ఏ వ్యక్తి ఉద్యోగం పోతుందో మనం చెప్పడము జ్యోతిష్యం లాంటి లాటరీ సార్ అది. అంటే జనరల్గా పర్ఫార్మెన్స్ బాగోలేదు అంటే నిజంగా నిజాయితీగా కంపెనీ ఉంటే మీరు పర్ఫార్మెన్స్ పెంచుకోండి అని కొంత టైం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పర్ఫార్మెన్స్ పెరుగుకుంటే వాళ్ళు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే వీళ్ళు ముందరే డిసైడ్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి జనరల్గా ఇలా తొలగించేస్తారు. అవును సార్. ఎందుకంటే వీళ్ళకి జనరల్గా ఏంటంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఇంతమందిని తొలగించాలి, ప్లస్ వర్క్ అసైన్ కాదు సార్. యాక్చువల్ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనికి నాకు చెప్పాడు ఒక 3 months నుంచి నాకు వర్క్ ఇవ్వట్లేదని. అంటే ఇది కూడా ఒక రీజనే.
అంటే ఓకే. జనరల్గా ఏంటంటే మనకు అంటే చాలా రీజన్స్ ఉంటాయి, ఇది కూడా ఒక రీజన్. ప్లస్ అప్రైజల్స్ కూడా రావట్లేదు, అంటే ఎవ్రీ క్వార్టర్ ఎవ్రీ ఇయర్లో అప్రైజల్స్ రావట్లేదు. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇండైరెక్ట్గా సిగ్నల్ ఏంటంటే ఇంకొక నువ్వు ఒక దారి చూసుకో మ్మ్. తప్పితే అలా డైరెక్ట్గా కొంతమంది మేనేజర్స్ క్లోజ్గా ఉన్నారు అనుకోండి, సార్ మేనేజ్మెంట్ నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్తుంది, లేకుంటే నువ్వు ఇంకో జాబ్ చూసుకో, లేకుంటే నీ రెజ్యూమ్ నాకు పంపే కొంత మంచి వాళ్ళు Suggest చేస్తారు వేరే సజెస్ట్ చేస్తారు, companies మంచిగా చూసుకో, ఎందుకు ఇక్కడ అనవసరంగా, ఎందుకంటే ఎవరికి శాశ్వతం కదా, వాళ్ళకు కూడా తెలుసు ఈ రోజు నువ్వు పోవచ్చు, రేపు నేను పోవచ్చు అంటారు. అవును, కరెక్ట్. అవును. అంటే స్టార్టింగ్ అప్రైజల్స్ అనేవి ఉండవు, మొదటిది. ఉండవు. రెండోదేమో వాళ్ళకి ఎటువంటి వర్క్ అసైన్ చేయరు. చేయరు. మూడోదేమో తొలగించడం. కొంచెం హరాస్మెంట్ దారిలో కూడా వెళ్తారు, ఎందుకంటే నీ చేయట్లేదు, అది చేయట్లేదు, నీకు అంత టాస్క్ ఇచ్చాను, ఇంత టాస్క్ ఇచ్చాను కూడా కొంచెం కొంతమంది అలా ఆ విధంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఓకే. మనం బెంచ్ మీద అంటూ ఉంటాం కదా, ఆ బెంచ్ అనేది ఇంకా లేదు, డైరెక్ట్ రోడ్ మీదే. ఇంకా లేదు సార్, రోడ్ మీద సార్. యాక్చువల్లీ ఇంకా బెంచ్ అంటే ఆల్మోస్ట్ రోడే సార్, రోడ్ ఎక్కినట్టే, ఇంకా ఆల్మోస్ట్ మన జాబ్ డిలీట్ అయిపోయినట్టే ఈ రోజు బెంచ్ అంటే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా విప్రోలో, టీసీఎస్లో జనరల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీ సార్ ఇవన్నీ కూడా. కంట్రోల్ ఆల్ డిలీట్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళ కంట్రోల్ ఆల్ డిలీట్ ప్లస్ ఇంకా కంట్రోల్ జెడ్ కూడా లేదు, ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా విప్రోలో కూడా ఒక రీసెంట్గా ఒక వ్యక్తి మాట్లాడిన అతను 2 months అనుకుంటా, 2 months నుంచి బెంచ్ మీద పెట్టుకుంటాం కానీ నీకు ఎటువంటి శాలరీ ఏమో, ఒకవేళ ఆ 2 months లోపు ఏదైనా సెలెక్ట్ అయితే నేను తీసుకుంటాము, అంతే సార్. ఇంకా శ్రీధర్ గారు, చాలా మంది అప్రైజల్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు, మనకి ఇంకా శాలరీ పెరగాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రస్తుతం ఈ లే ఆఫ్స్ టైంలో ఎక్కువ శాలరీ ఉండకూడదు అనుకునే పరిస్థితి వచ్చిందంటారా? ఎక్కువ శాలరీ వస్తే మనము డేంజర్ జోన్లో పడతాము సార్ అంతే. ఎందుకంటే నాకు ఇంకొక ఫ్రెండ్ కూడా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొక ఫ్రెండ్ కూడా ఇక్కడ నానక్రామ్ కూడా చేస్తాడు. అతను ఏం శ్రీనివాస్ ఎట్లా ఉన్నావు అంటే అతను అంటున్నాడు, కానీ నా ముందు ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు 2 ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు పోయేంత వరకు నాకు సేఫ్టీ అన్నాడు. అంటే అన్ని రకాలుగా సార్, ఎందుకంటే ఇప్పుడు ఒక కారణం వచ్చా ఒక 100 కారణాలు ఉన్నట్టుగా ఇదొక కారణం అని మనం పర్టికులర్గా చెప్పలేము. ఇవన్నీ కూడా కారణము, ప్లస్ ఈ ఇంటర్నల్ గ్రడ్జెస్, పర్సనల్ గ్రడ్జెస్ కూడా ఒక కారణం సార్. యాక్చువల్ చాలా మంది కూడా ఈ హెచ్ఆర్లు అంటే హెచ్ఆర్లు జనరల్గా వాళ్ళు చూడాలి, హ్యూమన్ రిసోర్సెస్ ఎట్లా ఉంటుందో చూడాలి సార్, కానీ వాళ్ళు ఎప్పుడు ఈ పట్టించుకోరు, ఎటువంటి ఈమెయిల్స్కి వాళ్ళు రెస్పాండ్ కారు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఈ లే ఆఫ్స్ ఉన్నాయో, ఎట్లాంటివి ఉన్నాయో అప్పుడే పని దొరుకుతుంది వాళ్ళకి. అసలు మిగతా వాళ్ళు ఆ టైంలో వీళ్ళు కనబడరు, ఆఫీస్లలో కూడా కనబడరు అసలు. వీళ్ళు ఎక్కడో ఏ కన్సల్టెన్సీలో, ఏ బ్యాక్ డోర్ మాఫియాలలో, ఏ బ్యాక్ డోర్ జాబ్స్లో చూసుకోవడం తప్ప వీళ్ళు ఆఫీస్లో కూడా కనబడరు, మనకు తెలియదు కూడా. అసలు మా హెచ్ఆర్ నేను ఫస్ట్ టైం లేబర్ కోర్ట్లో చూసాను, అంతవరకు ఎప్పుడు కనబడలేదు నాకు. అంటే దాన్ని బట్టి మీరు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా రైట్. ఇప్పుడు 2026-27 నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్, ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఐటీ జాబ్స్ ఎట్లా ఉండే పరిస్థితి ఉంది? లే ఆఫ్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పట్లో అయితే కొత్త ఉద్యోగాలు ఒక 2-3 years వరకు వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా మార్కెట్ డౌన్గా ఉంది. చాలా కండిషన్స్ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, జియో పొలిటికల్ కండిషన్స్ కానీ, ఏ రికరింగ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎంత సార్ ఇప్పుడు ఈ కంపెనీస్ ఇంతటితో ఆగిపోలేదు సార్. ఇది జస్ట్ ఇది 2026లో స్టార్టింగ్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఇంకొక 6 నెలల్లో మనం తప్పకుండా సునామీ చూస్తున్నాము ఈ జాబ్స్ లే ఆఫ్లో. ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా ఒక 30-40% కట్ ఆఫ్ చేసుకుందామని ప్లాన్గా అయి ఉన్నారు సార్. ఆల్రెడీ చాలా కంపెనీస్ కూడా 10%, 15% పోగొట్టుకున్నారు. రీసెంట్ కూడా మైక్రోసాఫ్ట్ నిన్న మళ్ళీ ఒక 3%, 2.8% కట్ అయింది కూడా. కరెక్ట్, అవును. ఓకే శ్రీధర్ గారు, మనం వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తాం, గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా ఉందనే చూస్తాం. దాంతోపాటు యుఎస్లో ట్రంప్ పాలసీస్, H1B వీటి మీద ఇవన్నీ కూడా మనం అతను తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత కఠినంగా ఉన్నాయి, ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది చూస్తాం. ఇప్పుడు H1B ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో యుఎస్లో, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే మీతో చాలా మంది టచ్లో ఉంటారు కాబట్టి. H1B పెద్దగా ఏం లేదు సార్, వాళ్ళు కూడా ఏంటంటే ఒక 90 days ఏదో గ్రేస్ పీరియడ్ పెడుతున్నారు. ఆ 90 daysలో ఇంకొక జాబ్ వచ్చిందంటే ఉండడము, లేకుంటే తట్టాపెట్ట పట్టుకొని మళ్ళీ బ్యాక్ రావడమే సార్ వాళ్ళు కూడా. ఎందుకంటే చాలా మంది కూడా L1లో, H1లో వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే జాబ్స్ కోల్పోయి చాలా మంది కూడా బ్యాక్. మన రీసెంట్ కూడా ఒక బెంగళూరు కపుల్ అనుకుంటా, ఒరాకిల్ లే ఆఫ్ గురైతే మళ్ళీ ఎంబడే వచ్చి ఇంకా మా జీవితంలో మేము అమెరికా పోము, మాకు అనుభవించిన బాధలు చాలు, మా స్వదేశంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పుకున్నారు వాళ్ళు, ఒక ఒరాకిల్ కపుల్. ఓకే. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తుంటే బీటెక్కి సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్ అది జరుగుతుంది ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త అడ్మిషన్స్కి సంబంధించి. గతంలో సిఎస్సి కావచ్చు, సిఎస్టీ, ఐటీ వీటికి ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు మనం చూస్తుంటే ఈసీఈ కావచ్చు, లేకపోతే మెకానికల్ సివిల్ వీటికి కన్వెన్షనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువ డిమాండ్ పెరిగింది, వీటికి డొనేషన్లు కూడా ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగుల భవిష్యత్తు ఏంటి? ఐటీని ఒక కెరీర్గా ఇప్పుడు ఎంపిక చేసుకోవచ్చా, చేసుకోకూడదా?
అంటే జనాల వైఖరి పేరెంట్స్ వైఖరిలో మార్పు వచ్చింది సార్. ఎందుకంటే ఐటీ ఉద్యోగాలన్నీ ఊడుతున్నాయి. ఎందుకంటే మనం ఏ రోజు చూసినా కానీ పేపర్లో చూస్తే ఫస్ట్ హెడ్డింగ్ ఒక లే ఆఫ్స్. కాబట్టి ఇంకోటి ఐటీ అంత కెరియర్ బాగాలేదు అనుకుని అందరూ ఫీల్ అవుతున్నారు. అంటే అది. ఇదే కొనసాగుతుందా లేకపోతే భవిష్యత్తులో లేదు బాగుంటుందంటారా? సార్, భవిష్యత్తు బాగుంటుంది. తప్ప ఏంటంటే ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే చాలా వరకు ఐటీ సీట్స్ కూడా ఖాళీగా ఉంటున్నాయని అవును. చెప్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా. కరెక్ట్. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు సార్ ఏది అన్నీ ఏఐ, ఈవెన్ మెకానికల్లో ఏఐ వాడుతున్నారు, సివిల్లో ఏఐ వాడుతున్నారు. కాకపోతే వాటికి కొంచెం మంచి ఫ్యూచర్ ఉంటుందని పేరెంట్స్ నమ్ముతున్నారు. తప్ప డెఫినెట్గా ఐటీ పుంజుకుంటుంది, మళ్ళీ ఇంకా ఫ్యూచర్ వస్తుంది. కానీ కొంచెం ఇప్పుడు ఏంటంటే టఫ్ సిచ్యువేషన్లో కొన్ని వాళ్ళకి ఇక జనాలకి ఏంటంటే ఇప్పుడు 2000 మీరు 9లో 7లో 12లో చూసినట్టయితే కొంచెం ఐటీ పరిస్థితి కూడా బాగుండకపోతుండే, లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతుంది, రిసెషన్ ఉంటుండే. ఇది కూడా ఒక రిసెషన్ పీరియడ్ లాంటిది మనకు. అంటే ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత ఏ కోర్స్కి డిమాండ్ ఉంటుంది అనేది దృష్టిలో పెట్టుకుని జాయిన్ అవును అవ్వాలి. సార్, అవును. అప్పటికి ఐటీ బాగానే ఉంటుందంట. అప్పుడు బాగానే ఉంటుంది, డెఫినెట్గా బాగానే ఉంటుంది. ఇక్కడ మనకి రీసెంట్గా చూసినట్టయితే ఇప్పుడు ఏఎంఎల్ కానీ, క్వాంటమ్ కానీ, చాలా ఆంథ్రోపిక్ కానీ, క్లౌడ్ కానీ, జనరల్గా ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ పాత టెక్నాలజీస్ అన్ని కనుమరుగైపోతాయి సార్. మనకు కనబడవు కూడా యాక్చువల్గా. ఏదైతే మనకి జావా, సేల్స్ ఫోర్స్, .NET ఇవన్నీ కూడా అసలు ఒకప్పుడు మనకు కోబాల్ ఇవన్నీ ఉండేవి సార్ పాత అవును, రోజుల్లో. అవును. అసలు ఈ రోజు కనబడవు అవి. ఈ రోజు ఎక్కడ చూస్తే డీబేస్ డీబేస్ ఎప్పుడు కనబడవు. తప్పితే అలాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి. ఇంకా ఏ అడ్వాన్స్డ్గా వెళ్తుంది, ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. తప్పకుండా ఏంటంటే అందరూ కూడా దాని బేసిక్ మీరు మ్యాథమెటిక్స్ కానీ, లేకుంటే ఏఐ కానీ, పైథాన్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఇవి నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. అంటే సాఫ్ట్వేర్ రంగం అనేది దెబ్బతినలేదు పూర్తిగా, ఇది ట్రాన్స్ఫర్మేషన్ దశలో అవును సార్, ఉంది అవును అంటారు. అవునవును. ఇంకోటి అవును సార్, ఇంకోటి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అసలు అంటే ఒకప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అంతా 55-60 అట్లా ఉండేది ఐటీ కంపెనీస్లో. ఈరోజు కొంచెం 45-40 దాటిన తర్వాత కంపెనీస్లు వాళ్ళని పెద్దగా ఉంచుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మల్టిపుల్ కండిషన్స్. ఎందుకంటే ఒక ఫ్రెషర్ చేసే ప్యాషన్తో ఇతను చేయట్లేదు. ఎందుకంటే అది మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా కామన్ అది కూడా కంపెనీస్ ఆలోచిస్తున్నాయి సార్ యాక్చువల్గా. ఇది ఒకటి చాలా మంది అంటే చెప్పట్లేదు కానీ బయట. కానీ ఈ విషయం దృష్టిలో నాకు ఒక కంపెనీ హెచ్ఆర్ చెప్పాడు. ఎందుకంటే 40-45 వచ్చిన తర్వాత నీకు అన్ని లీవ్లు ఇవ్వాలి, నీకు షుగర్ ఉంటుంది, నీకు బీపీ ఉంటుంది, కాబట్టి మేము నిన్నెట్లా పోషించాలి, నీకు ఇన్సూరెన్స్ కట్టాలి అని ఈ దృష్టిలో కూడా కంపెనీస్ ఆలోచిస్తున్నాయి. ఒక యంగ్ బ్లడ్ వచ్చిందని వాళ్ళకు ఇప్పుడు ఒక 20-22 ఇయర్స్ ఉన్నాను అనుకోండి, అది 10 గంటలు చేస్తారు, 15 గంటలు చేస్తారు, 20 ఏళ్ళు వాడితో ప్రాబ్లం ఉండదు. ఇంకో 10 ఏళ్ళని అట్లీస్ట్ ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళు అనుకోండి రేపు ఒకసారి బీపీ డౌన్ అయితే మళ్ళీ 10 రోజులు కనబడాడు. ఓకే. ఇది కూడా ఒక కంపెనీస్ ఆలోచిస్తున్నాయి సార్ యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు.